జరుగుతున్నా పట్టించుకోడు. కానీ ఇతను మాత్రం ఫోన్ మాట్లాడితే తనకేం జరుగుతున్నా కూడా పట్టించుకోడు. అలాంటి తలతిక్క పనులతో మనందరినీ తనివి తీరా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అవునరా, నిన్న జుండు పాలు పంపించావు, బాగా టేస్ట్ గా ఉంటాయి. నువ్వు టీ పెడితే అంత టేస్ట్ లేవే. ఇందా టీ పెట్టకూడదా? ఆ మాట ముందు కదా చెప్పేది అంటే అసలు నువ్వా? అవునరా, నీకు నిన్న కొడుకు పుట్టాడని చెప్పావు. ఇంటికి వస్తే ఎవరు లేరు, అడిగిపోయినారా? ఎంత తిరుపతికి ఎంటుకలు ఇవ్వడానికి పోయినారా? అంటే అసలు పుట్టింటుకలు అంటే పుట్టగానే ఇచ్చే ఎంటుకలు కాదు అంటే అసలు 1 year ఆగాల. సరే అంటే అసలు మళ్ళీ ఉంటాయి. బాయ్. ఏటి వీడు ఎలా పడిపోయాడు అనుకుంటున్నారా? వీళ్ళు ఒక జబ్బు ఉంది సార్. ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడు ఎందుకు పడిపోయాడు తెలుసా? మనలో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫోన్ వస్తే ఒళ్ళు తెలియదు, కానీ వీడికి మాత్రం ఒంటికి ఏమవుతుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఇప్పటిదాకా మామూలుగా ఉండి సడన్ గా ఫోన్ కట్ చేసి అనసూయని దగ్గరగా చూసి ఇలా బిగ్గరగా అరిచి దూరంగా పడిపోయాడు. నేను ఫోన్ లో మాట్లాడుకుంటా సౌటూర్ నుంచి జబర్దస్త్ స్టేజ్ కి వచ్చానా? అవునరా, నేను సౌటూర్ నుంచి జబర్దస్త్ స్టేజ్ కి ఎట్టొచ్చాను రా? అదే అందరి డౌట్ కూడా. ఏదో పొరపాటు అయి ఉంటదిలే. వాళ్ళు అదే ఫిక్స్ అయ్యారు. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు? ఏం లేదురా, చెప్పండి. అసలు మా నాన్నకి బోల్డ్ అప్పులు ఉన్నాయిరా. అది కాకుండా నా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. మా ఆవిడ మళ్ళీ డెలివరీకి వచ్చిందిరా, డబ్బులు కావాలి, అప్పులు చేయాలనుకుంటున్నా. నువ్వే ఏదో ఒకటి చేస్తావు, నీ దగ్గరకు వచ్చాను రా. ఉంటాయంట అసలు నీ ప్రాబ్లం చెప్పరా? నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్రాబ్లం చెప్పుకుని నిలబడితే నేను ఏమనుకుంటారు బయట వాళ్ళు? ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదురా, చెప్పండి. అసలు మా నాన్నకి బోల్డ్ అప్పులు ఉన్నాయరా. అది కాకుండా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. మా ఆవిడ మళ్ళీ డెలివరీకి వచ్చిందిరా, అప్పులు చేయాలనుకుంటున్నా. నువ్వే ఏదో చేస్తావు, నీ దగ్గరకు వచ్చాను రా. ఉంటాయంట అసలు నీ కాళ్ళు పట్టుకుంటా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా? బయట వాళ్ళు నా గురించి ఎవరు కొట్టారా? ఏమ్మా, నువ్వు ఖాళీగానే ఉండవు కదా, కనీసం వాడి ప్రాబ్లం నువ్వైనా చెప్పొచ్చు కదా? ఏం లేదు ఆర్పి, చెప్పండి. అసలు వాళ్ళ నాన్నకి బోల్డన్ అప్పులు ఉన్నాయంట, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలంట, వాళ్ళ ఆవిడేమో మళ్ళీ డెలివరీకి వచ్చిందంట, ఈయన కొత్త అప్పులు చేయాలంట. నువ్వేమన్నా చేస్తావేమో అని అడుగుదానికి వచ్చాడు. ఉంటాయంట అసలు నువ్వు చెప్పక వాడు చెప్పక నన్ను బయట వాళ్ళు ఎవరు కొట్టారు? ఒక్కరు ప్రాబ్లం చక్కర. సార్ అన్ని ఫోన్లు చెప్తాను కదా, ఇది ఫోన్ చేస్తా సార్. హలో మైదరా, అరే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ప్రాబ్లమ్స్ ఫోన్ లో మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయా? డైరెక్ట్ గా మాట్లాడుకున్నారా? అది కాదు, అరే నేను నీకు పరాయి ఉన్నారా? ఫోన్ పెట్టేశాడు వీడు. రే ఏదో రోజు నేను ఇదే ఫోన్ తో బుక్ చేస్తారు, అప్పుడు చెప్తాను. మంచి ఫోన్ బుక్ చేయి, మాట్లాడడానికి బాగుంటది. మీరు చూడడానికి నా మొదటి భార్యలో ఉన్నారు. అంటే పెళ్ళైందా మీకు? ఇంకా కాలేదు. ఎవరితో పులిహార కలిపేస్తుండ్రు చెడగొట్టేది ఎదవని. మీ పేరేంటండి? హలో మంచిదిరా, అరే నేను సినిమా థియేటర్కి వెళ్తాను, వస్తావా? నా వల్ల కాదురా. సరే అయితే ఉంటాను. ఎవరో తెగ వస్తున్నాడు. ఓకే. మీ పేరేంటండి? హలో చెప్పు మంచిదిరా. అరే ఆర్పి అనసూయ మన ఊరు వస్తుందట్రా. మన ఊరు అందరూ వేరే ఊరు వెళ్తున్నారు, వస్తావా? ఎందుకు? చూడడానికి కాదు, చూడకుండా ఉండడానికి. చచ్చిపోండి. మీ పేరేంటండి? హలో చెప్పు మంచిదిరా. అరే మన ఊర్లో కూరగాయల మార్కెట్ పెట్టారా, నీ బజార్కి వెళ్తాను, వస్తావా? కూరగాయలు అంటే మా అమ్మ తెమ్మని చెప్పింది. చెప్పు. వంకాయలు కేజీ, 2 కేజీలు టమాటాలు, 3 కేజీలు ఒక కేజీ పుదీనా, ఒక 3 కేజీలు ముల్లంగి తీసుకురా. ఓకేరా. ఒక్కటి పీకని అంత నచ్చానా? అంతలో దగ్గరకు వచ్చేసావు. నీ దగ్గరకు వచ్చి నేను కాదురా ముడత రొట్టె మొహోడా. అరే ఆర్పి, అమ్మాయి నేను ఎందుకు కొట్టిందిరా? ఒరే మధ్యలో నువ్వు 3 సార్లు ఎందుకు కాల్ చేసావురా? మన సర్పంచ్ రచ్చబండ దగ్గర రమ్మన్నాడు, ఏదో మీటింగ్ ఉందని, అందుకే చేశా. పోదాం పదా. తెగ ఊదేస్తున్నాడు ఏంటి? గురుగారు, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. అందుకే కదా బయటకు వదిలేస్తున్నాను. ఏంటి ఈ మధ్యన కొత్తగా చుట్టపట్టారు? ఈ మధ్య ఒంట్లో బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి రా. ఉన్న పొలంగా సిగరెట్ వదిలేమన్నారు, అందుకే చుట్ట పట్టుకున్నాను. చుట్టకేంటి చుట్టూ ఏదో చుట్టారు? మళ్ళీ ఒంట్లో బాగలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళానా, అసలు జీవితంలో చుట్ట ముట్టుకోవద్దు అన్నారు, అందుకే పేపర్ చుట్టు పట్టుకున్నాను. ఎంతైనా మనం డాక్టర్ గారు చెప్పింది వింటేనే కదా జీవితంలో 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయిరా, ఏం చేయాలని నీ దగ్గరికి వచ్చాను రా. మన సగుటూరులో 10 సంవత్సరాల నుంచి వర్షాలు పడక పొలాలన్నీ ఎండిపోయాయిరా. అందుకే పరిష్కారం కోసం పక్కూరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాను. అతను ఏం చెప్పాడంటే, నిప్పులు పట్టండి, 11 సార్లు దాని మీద నడిపించండి, వర్షాలు పడిపోతాయి అన్నారు. అందుకే మన వాళ్ళందరూ పిలిపించాను. ఇలా రండి రా, నిప్పుల మీద నడండి రా. ఒరే నడవమంటే అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? ఒరే ఆర్పే, నువ్వైనా నడవరా? ఒరే కాళ్ళు అనుకున్నావు, కంకులు అనుకున్నావురా? భగవంతుడా, ఈ ఊరును బాగు చేయడానికి ఒక్కరు కూడా లేరా? ఏంటి అసలు చెప్పండి. అసలు
నీకు ట్యాంక్ ఫుల్ చేయమని క్రెడిట్ కార్డు ఇచ్చాను కదా, ఫుల్ చేసావా? డౌట్ ఉంటే ట్యాప్ ఓపెన్ చేసుకున్నా. మరి నువ్వు ఏ ట్యాంక్ ఫుల్ చేసావరా? సింటెక్స్ ట్యాంక్. నేను చెప్పింది బైక్ పెట్రోల్ ట్యాంక్ రా, చూసుకోవాలి కదా నువ్వు. ఏమో పోరా, నిద్ర వస్తా ఉన్నది ఈ మధ్యన. ఉంటాయండి అసలు. బాయ్ గురుగారు. వర్షం వస్తుంది ఏంటి గురుగారు? నిప్పుల మీద 11 సార్లు నడిస్తే వర్షం వస్తుందని చెప్పాడురా. నువ్వు 111 సార్లు నడిచే తుఫానే తెప్పించావు కదరా. ఆ వరదల్లో ఊర్లో ఉన్న చెరువు గట్లన్నీ గండి కొట్టుకుపోయాయి కదరా. గండి పడ్డం అంటే ఏంట్రా? నీ వల్ల జబర్దస్త్ పడింది కదే. అయినా గురుగారు వర్షం తెప్పించమంటే డాకింగ్ తుఫాన్ తెప్పించాడు, మీరు చూస్తూ ఊరుకుంటారా? నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో అంతే. ఊరు మొత్తం ఇలాగే తయారైంది. ఆటుపోట్లో ఉన్న ఊరిని చూశాను కానీ ఆటో పోట్లో ఉన్న ఊరిని ఇదే చూస్తున్నా. నేను ఎక్కడ కూర్చుంటాను రా. ఏడో దగ్గర కూర్చో, నాకు మీద ఫోన్ వస్తుంది. నాకు ఏంటి అసలు వాడిని చిన్న గుడికి అక్షరాభ్యాసం చేస్తాను కదా, బాసరాలు ఏమైందే? ఏంది వాడు స్కూల్లో లీవ్ లేదా? అసలు నువ్వే చెప్పాలా? ఎవరు అది పెట్టిందా? ఎవడ నీ దగ్గర పెట్టింది? నువ్వే ఫోన్ మారకుండా దాని దగ్గర పోయావు. ఏమైంది గురుగారు? మన ఊరులోకి టెర్రరిస్టులు చొరబడ్డారట. వాళ్ళని తరుముకుంటూ పోలీసులు వచ్చారట, మమ్మల్ని కాల్ చేస్తారు. లొంగిపో, రే కాల్ చేస్తా, చూసుకుందాం. ఎండసలా ఎందుకు చికెన్ బిర్యానీ తీసుకుంటే దాంట్లో పొత్తింకు వచ్చిందా? వాడు దానికి కూడా వేసాడా బిల్లాడు? అసలు మనిషా పశువా? చెప్పాడు అసలు. అక్కడ ఏమైనా వర్షం వస్తుందా? ఓరి అమ్మ ఇక్కడ మంచి వర్షం వస్తుంది, మొత్తం తడిపోయిందా? ఎడసలా హోలీ పండుగ ఈ రోజా? ఏమైనా మొత్తం ఎర్ర నీళ్ళని పోసేసినారు నా మీద. సరే అసలు ఇంకెవరో బాయ్ నేను ఉంటాను రా. బాయ్. ఊరు కోసం వాడి ప్రాణాలే అర్పించేశాడు రా. మీరేం బాధపడకండి గురుగారు, ఒక్క నిమిషం. హలో మహిదరా, అరే ఆర్పి ఎక్కడ ఉన్నారా? నువ్వేమన్నారా? నేను సినిమా థియేటర్ దగ్గర ఉన్నా. నేను వస్తున్నా ఉండు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఆడు చచ్చే రకం కాదు, మనల్ని అందరినీ చంపే రకం. అంటే ఇది ఎవడ మాట ఏంటా? ఎందుకంటే ఇప్పుడు జడ్జిమెంట్ లో వాళ్ళిద్దరూ చెప్తారు కదా, వాళ్ళిద్దరు మాట చచ్చినట్టు వింటాడు. పద. కామెడీగా చెప్పారు కానీ ఫోన్ లో మొత్తం సోయి లేకుండా నిజంగా చాలా మంది రోడ్స్ మీద చూస్తుంటాం, మనం హారన్ కొడుతుంటాం, వాడికి ఏం ఉండదు. వాడు ఫోన్ పెట్టుకొని రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కూల్ గా. సో ఫోన్ కోసం ప్రాణాలైనా ఇచ్చేదానికి రెడీయా? బాగుంది, నైస్. బాబు గారు బాగుంది అర్బే, ఫినిషింగ్ టచ్ సూపర్. బాగుంది. ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ చేతిలో ఉన్న జనానికి 180% వాళ్ళు బలైపోయినట్టే. నేను వన్ ఆఫ్ ద విక్టిమ్. ఇప్పుడు దీనిలో నుంచి బ్యాడ్ అడిక్షన్ నుంచి బయటపడదామని చూస్తాను. మన జీవితాన్ని కోల్పోయాం. మనం 180% కోల్పోయారు. సెల్ ఫోన్ ఉండి కూడా అవసరం కోసం ఉపయోగించుకునే వాళ్ళు నిజంగా గ్రేటెస్ట్ పీపుల్. ఇవాళ మంచి మెసేజ్ ఇచ్చావు విత్ ఎంటర్టైన్మెంట్. గుడ్.